నాగర్ కర్నూలు జిల్లా పెద్దకొత్తపల్లి మండలం నైనోనపల్లి మైసమ్మ దేవాలయంకు ప్రతి ఆదివారం భక్తులు తండోపతండాలుగా వచ్చి ఆనవాయితీగా తమ మొక్కులను సమర్పించుకుంటూ ఉన్నారు. ఈ నెల 16న ఆదివారం రోజు భక్తులు మైసమ్మ తల్లికి పొట్టేళ్లు, కోళ్లు, కొబ్బరికాయలతో భక్తులు పెద్ద ఎత్తున మొక్కులు సమర్పించుకున్నారు. తిరుగు ప్రయాణంలో ట్రాఫిక్ లో వాహనాలు నిలిచిపోయాయి. సాయంత్రం 4 గంటల వరకు ట్రాఫిక్ లో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ట్రాఫిక్ సమయంలోని పోలీసులు ట్రాఫిక్ ను క్లియర్ చేయడం లేదని, దీనివల్ల సమస్యలు ఎదురవుతున్నాయని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు ఎక్కడ ఉండాలి కదా, రెస్పాన్సిబుల్ కావాలి కదా మాకు. ఎస్ఐ ఎక్కడ పోయింది? కానిస్టేబుల్ లేరు, మళ్ళీ హోంగార్డ్ లేరు, కానిస్టేబుల్ లేరు. మళ్ళీ ఏం చేయాలి? ట్రాఫిక్ జామ్ అయింది, ఏం చేయాలి మేము? మళ్ళీ 50 రూపాయలు మళ్ళీ మీరు అదనంగా తీసుకున్నారు. మళ్ళీ వచ్చినా కూడా వచ్చి 10 మంది తీసుకుంటారు. వాళ్ళు 10 మంది వచ్చి ఎంతసేపు 5 గంటల సేపు మేము 5 గంటలే ఇప్పటికి. నాలుగు గంటలే ఏమంటే మాకంటే మేము చేస్తాం. ఏమన్నా కాన్స్టిట్యూషన్ ఎవరు 4 గంటలే మేము ఆకలి పిల్లలు వచ్చాను. ఇక్కడికి కళ్ళు పిల్లలు వచ్చి మేము ఆకలి అయితే వస్తున్నాం. మేము ఇస్తాను. ఎవరు ఉన్నారు? ఆయన పోలీసులు ఎవరు కానీ ఎవరు ఎమ్మెల్యే ఎవరు? ఏం కదా ఇది? 2 గంటలు మళ్ళీ మళ్ళీ 2 గంటలు జామ్ అంటే ఏంది ఇంత జామ్? ఏంది 4 గంటల టైం అంటే? ఎవడు ఊపుకుంటాడు? ఏం చేస్తాడు జనం? అంటే తెలియదా వాళ్ళకు? తెలియదా వాళ్ళకు? బుక్కలు ఉండే బుక్కలు భయం అవుతుందా నీకు? నేర్పుని ఏం లేదు, అది కూడా ఏం లేదు, ఎవరు ఏమైతే